ఎమ్మెల్యేని దేవులాడతారు, పిడిని చూసి కొడవలు తీసుకుంటారు, గట్లనే సౌలత్ చూసి అడ్డా పెడుతుంటారు. పొలిటికల్ సౌలత్లకు సౌత్ టు నార్త్ ఇప్పుడు హైదరాబాదే అడ్డా లెక్క మారిపోయింది. క్యాంప్ రాజకీయాలకు ఇదొక చౌరస్తా లెక్కనే అయ్యింది. కర్ణాటక నుంచి బీహార్ దాకా ఏ పార్టీ ఎమ్మెల్యేలకు క్యాంప్ పెట్టాలన్నా హైదరాబాద్నే సేఫ్ జోన్ లెక్క సెలెక్ట్ చేస్తుండట. అట్లుంటది మరి హైదరాబాద్ తోటి కథ అంటే. మోస్ట్ లవబుల్ అండ్ లివబుల్ సిటీ హైదరాబాద్ అని ప్రతిసారి ఏదో సర్వే చెప్తూనే ఉంటది. ఎందుకంటే ఇడున్న సౌలతులు అసొంటి రైళ్లు, గాలి మోటార్లు, బస్సులకు ఏసొంటి తక్లీఫ్ ఉండదు. అందుకే కామన్ టూరిస్టులే కాదు, పొలిటికల్ టూరిస్టులు కూడా హైదరాబాద్ ఒక పిక్నిక్ స్పాట్ లెక్క ఎంచుకుంటున్నారట. ఇదివరదాకా పొలిటికల్ పార్టీలు క్యాంపులు కడితే బెంగళూరుకు పోయేటోళ్ళు, కానీ ఇప్పుడు అందరూ హైదరాబాద్ కే మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రాల రగిలిన రాజకీయ జగడాల సర్దుబాట్లకి ఇక్కడ క్యాంపులు పెడుతున్నారు. ఇవాళ దాకా జార్ఖండ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్లోనే ఉన్నారు. పొద్దున్నే గాలి మోటార్ ఎక్కి రాంచీకి పోయిర్రు. వాళ్ళట్లో పోయిర్రో లేదో ఇప్పుడు బీహార్ వాళ్ళు వచ్చారు. 16 మంది బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రిసార్ట్లో కొట్టి గొల్లెం పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. జార్ఖండ్ వాళ్ళది ఇయాలనే బల పరీక్ష ఉండే, ఇక బీహార్ వాళ్ళది 12వ తారీఖు నాడట. అప్పటిదాకా వీళ్ళు ఇక్కడనే ఉంటారు అన్నమాట. వాళ్ళకు మన లోకల్ కాంగ్రెస్ వాళ్ళు మంచి చెడ్డ అరుచుకోవాలన్నట. ఇక నితీష్ కుమార్ సార్ కాంగ్రెస్ దోస్తాను కటిప్ చేసి బీజేపీతో దోస్తి కట్టి రాజీనామా చేసి బలం చూపెట్టుకోవాలనుకుంటుండు కదా. ఇక పరీక్ష 12వ తారీఖు నాడు ఉందట. అందుకే అప్పటిదాకా సేఫ్ ప్లేస్ లా ఎమ్మెల్యేలను దాపెట్టాలని ఓ 16 మందిని ఇక్కడ తీసుకొచ్చిరు. జార్ఖండ్, బీహారే కాదు, కర్ణాటక ఎమ్మెల్యేలను కూడా హైదరాబాద్ తీసుకొచ్చి క్యాంపులు పెట్టిరు. ఏమో దేశంలో ఏ స్టేట్ల రాజకీయ రచ్చలు జరిగి ఎమ్మెల్యే క్యాంపులు పెట్టినా వాళ్ళందరినీ హైదరాబాద్ తీసుకొచ్చి దొడ్లో కొట్టినట్టు కొడుతట్టే కనిపిస్తున్నది క్యాంపుల కథ చూస్తుంటే.